నేటి పునీతులు పునీత వాలయోఫ్ గారు. ఈ సంగతులెల్ల మీకు తెలియజేయుటకు ప్రభువే నన్ను పంపెను. శనివారం, ఆగస్టు 3, 2024. మొదటి పఠనం యెర్మీయా గ్రంథము 26వ అధ్యాయం 11 నుండి 16 మరియు 24 వచనాలు. అప్పుడు యాజకులను, ప్రవక్తలను నాయకులతోనూ ప్రజలతోనూ, ఇతడు ఈ నగరమునకు వ్యతిరేకముగా ప్రవచనము చెప్పెను కనుక ఇతనికి మరణశిక్ష విధింపవలెను. మీరును ఇతని మాటలు వింటిరి కదా అని అనిరి. కాని నేను వారికిట్లు జవాబు చెప్పితిని, నేనీ దేవలమునకును నగరమునకును వ్యతిరేకముగా పలికిన మాటలను మీరు వింటిరి. ప్రభువు నన్ను పంపి ఈ మాటలు పలికించెను. కనుక మీరు మీ మార్గములను క్రియలను మార్చుకొని ప్రభువునకు విధేయులు కండు. అట్లైన అతడు తన మనసును మార్చుకొనును. తాను నిశ్చయించుకొనినట్లుగా మిమ్ము నాశము చేయడు. నా మట్టుకు నేనును మీ ఆధీనమున ఉన్నాను. మీకు ఉచితముగాను న్యాయముగాను తోచిన దానిని మీరు చేయవచ్చును. కాని ఈ సంగతిని గుర్తింపుడు, మీరు నన్ను చంపుదురేని మీరును ఈ నగరవాసులను నిర్దోషిని చంపినట్లగును. ఈ సంగతులెల్ల మీకు తెలియజేయుటకు ప్రభువే నన్ను పంపెను. అంతట నాయకులను, ప్రజలను యాజకులతోనూ ప్రవక్తలతోనూ, ఇతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదిగా మాటలాడెను. కనుక ఇతనికి మరణశిక్ష విధించుట తగదు అని అనిరి. కాని షాఫాను కుమారుడైన అహీకాను నా కోపు తీసుకొనెను. కనుక వారు నన్ను ప్రజలకు అప్పగించి చంపింపరైరి. ఇది ప్రభువు వాక్కు.